హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీని మనకిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్ని అసలు మిస్ చేసుకోవద్దండి. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోకి అందరూ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్టు మరెన్నో ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. లిస్ట్లో నెంబర్ 1 ఖో గయా హమ్ కహాన్. ఈ మూవీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి ఇప్పుడున్న సోషల్ మీడియా యుగానికి సంబంధించి ఒక అద్భుతమైన మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే మన ఓన్ లైఫ్ కి సంబంధించి మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ద్వారా అయితే మనకు తెలియపరచడం జరిగింది. ఈ మూవీ కామెడీ పరంగా ఫన్నీగా అలాగే లైఫ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి ఈ మూవీలో చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీని ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసుకోండి. ఈ మూవీని ఫ్యామిలీతో అయితే అసలు చూడకండి. అలాగే మన లైఫ్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించి అలాగే కొన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్లకు సంబంధించి చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి తోపు మూవీస్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దండి. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 2 ప్రాజెక్ట్ హుల్ప్ హంటింగ్. ఇదొక కొరియన్ మూవీగా అయితే మన ముందుకు 2022 సంవత్సరంలో అయితే రావడం జరిగింది. ఇదొక సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ హర్రర్ మూవీగా అదిరిపోయే లెవెల్లో హిట్ అయిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అదిరిపోయే రెస్పాన్స్తో అయితే దూసుకెళ్తున్న మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సూపర్ థ్రిల్లింగ్గా సూపర్ సర్ప్రైజింగ్గా అదిరిపోయే లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీస్ని మీరు అసలు మిస్ చేసుకోదండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లిస్ట్లో నెంబర్ 3 ఎమర్జెన్సీ డిక్లరేషన్. ఈ మూవీ 2021 అయితే మన ముందుకు రావడం జరిగింది. ఇది కూడా ఒక కొరియన్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఒక ఫ్లైట్ అయితే ఉంటుంది. ఆ ఫ్లైట్లో మనకి కొంతమంది తీవ్రవాదులు అయితే చెరబడడం జరుగుతుంది. ఆ ఫ్లైట్ని సడన్గా ల్యాండ్ చేయమని కోరడం జరుగుతుంది. కానీ ఆ ఫ్లైట్ అధికారులు ల్యాండ్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ మూవీలో చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. చాలా భయంగా చాలా థ్రిల్లింగ్గా మనకు మూవీ అయితే ఉంటుంది. ఈ మూవీ కూడా తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి మూవీస్ని కూడా మీరు అసలు మిస్ చేసుకోవద్దండి. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 4 సలార్. ఈ మూవీ నిన్నటి నుంచి ఓటీటీలో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీని ఎవరైతే థియేటర్లో మిస్ అయి ఉన్నారో లేదంటే మరొకసారి ఓటీటీలో చూడాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో అలాంటి వారికి ఇదొక మంచి విషయంగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. యాక్షన్ మూవీస్ అంటే ఎవరైతే బాగా ఇష్టపడతారో యాక్షన్ లవర్స్కి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ యొక్క బడ్జెట్ 270 కోట్లు. కానీ ఈ మూవీ కలెక్ట్ చేసింది మాత్రం 750 కోట్లకు పైగానైతే ఈ మూవీ కొల్లగొట్టిందిరా అని చెప్పుకోవచ్చు. అలాగే 2023 బాక్స్ ఆఫీసు డే 1 కలెక్షన్లలో సలార్ చిత్రము ఏకంగా 178 కోట్లను కొల్లగొట్టి మన ఇండియాలోనే మొదటి మూవీగా అయితే నిలిచింది 2023లో. ఈ మూవీలో కాళీమాత ఫైట్ ఉంటుంది. ఈ మూవీకే హైలైట్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీ యొక్క ఎండింగ్ కూడా ప్రశాంత్ నీల్ గారు చాలా బాగా ఎండ్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ 2 కోసం ఈగర్లీగా వెయిట్ చేయాలి అనే రేంజ్లో మనకు ఈ మూవీ యొక్క పార్ట్ 2కు సంబంధించి కూడా మనకు క్లైమాక్స్ని అయితే చాలా బాగా ఎండ్ అయితే చేయడం జరిగింది. ఇలాంటి తోపు మూవీని మీరు అసలు మిస్ చేసుకోదండి. ఇక లిస్ట్లో నెంబర్ 5 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఇదొక అద్భుతమైన సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి అలాగే ఫ్యామిలీతో కలిసి ఒక మంచి కామెడీ సిరీస్ చూడాలి అనుకునే వారికి అలాగే ఎమోషనల్ పరంగా కంటెంట్ పరంగా కూడా మంచిగా అయితే మీకు కనెక్ట్ అయ్యే సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్లో మనకు శివాజీ గారు లీడ్ రోల్ అయితే నటివ్వడం జరిగింది. ఈ సిరీస్లో తన కొడుకు క్యారెక్టర్ ఉంటుంది. మనకు ఆదిత్య అనే క్యారెక్టర్ అదృశ్యం అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో అద్భుతమైన కంటెంట్ని అయితే మనకు యూజ్ చేయడం జరిగింది. అలాగే మన నిజ జీవితానికి సంబంధించి మిడిల్ క్లాస్ లైఫ్లు ఏ విధంగా ఉంటాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకు ఈ సిరీస్లో చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. ఇలాంటి తోపు సిరీస్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దండి. అలాగే ఈ సిరీస్లో మనకు స్కూల్ లైఫ్కి సంబంధించి చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. చాలా కామెడీగా ఫన్నీగా ఎమోషనల్గా చాలా బాగా అయితే మనకు స్కూల్ లైఫ్ని అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ విధమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటారనేది చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. ఈ సిరీస్ మనకు ఈటీవీ విన్నిల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 6 జాయ్. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి సంబంధించిన మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
కాలేజీ లైఫ్లో లవ్ స్టోరీకి సంబంధించి అలాగే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలనుకునే వారికి ఇదొక పర్ఫెక్ట్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టు లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సూపర్గా అయితే ఉంటుంది. ఇలాంటి లవ్ స్టోరీని మీరు అస్సలంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ మూవీని మీకు ఫుల్ టైం పాస్ మూవీగా అలాగే ఫ్యామిలీతో కలిసి ఒక మంచి లవ్ స్టోరీ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇదొక పర్ఫెక్ట్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మూవీస్ని కూడా మీరు అస్సలంటే అస్సలు మిస్ చేసుకోదండి. ఓసారి లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 ఏ షాప్ ఫర్ కిల్లర్స్. ఇదొక కొరియన్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్లో జస్ట్ 2 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. త్వరలో మీకు 6 ఎపిసోడ్లు అయితే స్ట్రీమింగ్ అయితే అవ్వబోతున్నాయి. ఇదొక తోపు సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సూపర్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఈ సిరీస్లో అయితే మనకు ఉంటుంది. ఈ సిరీస్ మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు, ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో అయితే ఉంది. కొరియన్లో ఉందని మీరు అస్సలు బాధపడకండి. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. అదిరిపోయే సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తోపు సిరీస్ని మీరు అస్సలంటే అసలు మిస్ చేసుకోవద్దండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇక ఫైనల్గా ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే గూగుల్లో కాస్టల్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ మూవీస్ని ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. మరొక యాప్ కావాలనుకుంటే తప్పకుండా నా ఇన్స్టాలో అయితే మీరు మెసేజ్ చేయండి, మీకు యాప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.